ఆర్‌కే రోజా గారు. ప్రస్తుతం ఆవిడ ఏదైతే కూటమి వంచన అని వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు పిలిపించిన కార్యక్రమంలో పాల్గొని, నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, రాష్ట్ర బడ్జెట్ మీద కావచ్చు, రాష్ట్ర ఖజానా మీద కనీస అవగాహన గూడా లేదు. ఓ పక్క చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇచ్చిన పథకాలన్నీ గూడా అమలు చేశాడు. సంపద సృష్టించుకొని చేశాడు. అసలు చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డికి పోలికే లేదని చెప్పి చెబుతోంది. ఏమంటారు? ఒకటి రోజా గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అని మాట్లాడే రోజా గారు 2004 నుంచి 2009 వరకు ఏ పార్టీలో ఉన్నారు? అప్పటికే చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన విధి విధానాలు నచ్చే కదా నువ్వు ఆ రోజు పార్టీలో ఉన్నావు రోజా గారు. ఈరోజు పార్టీ మారగానే మీరు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు ఈరోజు అన్నం పెట్టిన వాళ్ళని మళ్ళీ కడుపు మీద తన్నినట్టు ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మీకు గుర్తులేదా? ఆ రోజు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆయన విధి విధానాలు నచ్చి ఆయన చేసే ఆ డెవలప్మెంట్ నచ్చే కదా మీరు ఆ రోజు పార్టీలోకి వచ్చారు. ఈరోజు పార్టీ మారినంత మాత్రాన మీ ఆలోచనలు మారాయా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆ విధంగా మాట్లాడుతున్నారా? సూటిగా అడుగుతూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది రాష్ట్రానికి ఒక పీడకల, రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఒక పీడకలలాగా అందరూ భావించారు. అందుకే 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్గా 5 ఏళ్ళు తిరిగే తాలికి ఎక్కడ కూర్చోబెట్టారో రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చూశారు. అవునా కాదా రోజా గారు? ఈరోజు మీరు మాట్లాడతారా? దేని గురించి మాట్లాడతావమ్మా? ఈరోజు నువ్వు రాష్ట్ర ఖజానా నీకు తెలుసా రాష్ట్ర ఖజానా గురించి? జగన్మోహన్ రెడ్డికి తెలుసా? ఏ రోజన్నా సెక్రటరియేట్కి వచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఏ రోజన్నా రివ్యూలు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? ప్యాలెస్లో పనుకొని 5 ఏళ్ళు ప్రభుత్వాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా పేదల కష్టాల్లో ఉంటే వచ్చి చూశాడా? ఈరోజు ప్రతి నెల 1వ తేదీ పేదల సేవలో ఉంటున్నారు. నిరంతరం 75 ఏళ్ల వయసులో కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి నేను యువకుడు అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా ప్యాలెస్ నుంచి బయటికి రాలేదమ్మా రోజమ్మ. ఇంకొకటి పథకాలు జగన్మోహన్ రెడ్డి అన్ని వంచన చేసి ఇచ్చాడు. భారతిరెడ్డి గారు ఏమన్నారు అమ్మఒడి గురించి? అందరికీ ఇస్తాడు జగన్ అని చెప్పారు. కానీ వచ్చిన తర్వాత ఇచ్చింది ఒక్కరికే, మిగిలిన అందరికీ గుండు సున్నా పెట్టాడు. అవునా కాదా? అదేవిధంగా సిపిఎస్ వారం రోజులన్నా అన్నాడు. ఎన్ని వారాలు పోయాయి? మెగా డిఎస్సి ఇస్తా అన్నాడు. 2,30,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అన్నాడు. 75% లోకల్ రిజర్వేషన్ అన్నాడు. ఇవన్నీ ఎక్కడయ్యాయి? ప్రతి రైతుకి బోర్లు వేయిస్తా అన్నాడు. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు అన్నాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో చెప్పాడు. కానీ ఒక్కటి కూడా చేయలేదు. అందుకే ప్రజలు అన్నీ వాయించి కూర్చోబెట్టారు మూలన. ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా హోదా కూడా ఇవ్వలేదు. కనీసం ఈరోజు ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తాడా అనుకుంటే అది కూడా డుమ్మా కొట్టాడు ఈ దొంగ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈయన ఈ విధంగా అన్నీ ఇలాంటి చేస్తూ ఈరోజు ఏమీ తెలియనట్టుగా నార్మల్గా నువ్వు వచ్చి ఈరోజు వంచిన అని చెప్పి మాట్లాడి జనాలు నవ్వుతున్నారు. 5 ఏళ్ళు ప్రజలను వంచిన దానికే కదా మనం వీళ్ళ మూతిపల్లో రాలగొట్టి కూర్చోబెట్టాం. వీళ్ళు ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తూ సంక్షేమం చేస్తూ ఉంటే వీళ్ళు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. ఈరోజు పెన్షన్ పెంచడానికి మీరు ఎన్ని రోజులు తీసుకున్నారు? సూటిగా అడుగుతున్నామమ్మా రోజమ్మ. ప్రతి మీటింగులో నువ్వు నోరెందుకు పాడేసుకుంటూ సూటిగా అడుగుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్లుగా పేరు మార్చి కంటిన్యూ చేస్తా అని చెప్పి ఆ అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశాడు? సూటిగా అడుగుతూ ఉన్నాం. సిపిఎస్ రద్దు చేస్తా అని ఎందుకు రద్దు చేయలేదు? అది అడుగుతూ ఉన్నాం. ఒకప్పుడు పెన్షన్ పెంచుతానని చెప్పి 3,000 అని చెప్పి మళ్ళీ నేను పెంచుకుంటూ పోతానని చెప్పి ఒక లొసుగు చెప్పి ఈ విధంగా చేశారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 రూపాయలు పెంచుతామని చెప్పారు, పెంచారు, ఇచ్చారు. జూలై నెలలో అయితే గత 3 నెలలు కూడా మేము కల్పిస్తాం 7,000 ఇస్తామన్నారు. ఈరోజు ఇస్తున్నారు. గతంలో మీరు వికలాంగులు కేవలం 3,000 మాత్రమే ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 6,000 ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా 10 నుంచి 10,000 డయాలసిస్ వాళ్ళకి 10,000, అదేవిధంగా పూర్తిగా అంగవైకల్యం ఉండి నడవలేని వాళ్ళకి 15,000 పెన్షన్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా భారతదేశంలో ఎక్కడ ఇవ్వటంలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్తున్నారు. గతంలో మీరు అమ్మఒడి అని చెప్పి అర్ధఒడి చేస్తే ఈరోజు తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది పిల్లలు 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా కూడా ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎక్కడ ఆపకుండా ఈ విధంగా ఇంతమందికి ఇస్తూ ఉంటే ఈరోజు ఎక్కడ ఆపారమ్మా? ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తూ ఉన్నారు. మత్స్యకార భరోసా గతంలో 10,000 ఇచ్చేది ఈరోజు 20,000 ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇవ్వడంతో పాటు పోలవరం పనులు పూర్తి వేగవంతం చేశారు. అదేవిధంగా అమరావతి పనులు వేగవంతం చేశారు. అదేవిధంగా రాష్ట్రానికి అనేక పరిశ్రమలు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి ఒక్క దగ్గర పరిశ్రమలు తీసుకొని వచ్చి ఈరోజు పరిశ్రమలు పెడుతూ ఉన్నారు. ఈరోజు భారతదేశం మొత్తం ఒక్కసారి మన వైపు చూసే విధంగా క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, హైడ్రోజన్ వ్యాలీ కావచ్చు, ఈ విధంగా ఒక లక్ష్యాలు పెట్టుకొని భారతదేశం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా ఈరోజు పరుగులు పెట్టిస్తూ పరిపాలన చేస్తూ ఉంటే ఈరోజు మీరేం మాట్లాడుతూ ఉన్నారు? వీటన్నిటిని డైవర్షన్ చేయడం కోసం పాడిందే పాటరా అన్నట్టు
నోటికి ఏదొస్తే అదే ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు. జనాలు మిమ్మల్ని అసహించుకుంటూ ఉన్నా కానీ మారండి, పద్ధతి మార్చుకోండి. జగన్ సంపద సృష్టించారంట గత 5 ఏళ్లలో. ఆయన సృష్టించిన సంపద ఏందో చెప్తారా కొంచెం? జగన్ సంపద సృష్టించాడు అంటే జగన్ సృష్టించిన సంపద ఏంటో తెలుసా? లిక్కర్ ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉన్నదాన్ని తీసేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టుకో, మొత్తం రాష్ట్ర ఖజానాకు కాకుండా మీలాంటి వాళ్ళది ఆయన లాంటి వాళ్ళు మింగేశారు. ఆ విధంగా మీకు సంపద సృష్టించి పెట్టాడు కానీ ప్రజలకు కాదమ్మా. ప్రజలపైన భారాన్ని మోపాడు. 10 లక్షల కోట్లు అప్పేసి వెళ్ళిపోయాడు. ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ 4,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. తెలుసుకో. ఈరోజు మీరు అప్పులు చేసేసి వెళ్ళిపోతే ఆ అప్పుని తీరుస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటూ విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. ఇక్కడ ఉండే క్యాబినెట్లో ఉండే ప్రతి మినిస్టరు నిరంతరం రాష్ట్రం కోసం మనపైన ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చెప్పి పనిచేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి వీళ్ళ మీద చీటింగ్ కేసు నమోదు చేయాలని చెప్పేసి రోజా గారు అంటున్నారు. ఏమంటారు? ఫస్ట్ రోజా గారిపైన చీటింగ్ కేసులు పెట్టాలి. ఈమె నగిరి నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు 2014-19 ఎలక్షన్స్లో ఎన్నో ఇచ్చింది. అవిట్లో ఒక్కట కూడా నెరవేర్చలా. ఈమె పైన పెట్టాలి చీటింగ్ కేసు. జగన్మోహన్ రెడ్డి గారి పైన పెట్టాలి చీటింగ్ కేసులు. 730 హామీలు ఇచ్చి ఎగ్గొట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పైన పెద్ద ఈరోజు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ పోతూ ఉంది కూటమి ప్రభుత్వం. క్రెడిబిలిటీ మీరే చెప్పండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేశాడు. 1000ని 2000 చేశాడు. అవునా కదా చంద్రబాబు నాయుడు గారు? మళ్ళీ ఈరోజు 3000ని ఒకేసారి 4000 చేశారు. వికలాంగులకైతే 6000 చేశారు. అవునా కాదా? ఇంత రేటున సంక్షేమం భారతదేశంలో ఎక్కడన్నా ఇస్తారా? ఈరోజు 5 రూపాయలకి భోజనం పెడుతూ ఉన్నారు. అన్నా క్యాంటీన్ ధర ప్రతి పేదోడికి. ఈ విధంగా ఎక్కడన్నా చేస్తూ ఉన్నారా? ఇంత ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ కంపెనీలు గతంలో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో మెట్టెక్ జోన్ కావచ్చు, అదేవిధంగా మనం మొదలు పెడితే ఇక్కడ గన్నవరం దగ్గర హెచ్సిఎల్ కావచ్చు, రాయలసీమ సైడ్ కియా కావచ్చు, అదేవిధంగా సెల్కాన్ కావచ్చు, కార్బన్ కావచ్చు, డిక్సాన్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కంపెనీలు తీసుకొని వచ్చారు. నేడు కూడా అదేవిధంగా కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అదేవిధంగా మన అశోక్ లేలాండ్ కావచ్చు, ఎల్జీ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, ఆర్సిలర్ మిట్టల్ కావచ్చు, ఈ విధంగా అనేక కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసింది ఒక్కటైనా ఉందా? ఈరోజు మేము ఇంత ఓపెన్గా ఇన్ని పేర్లు టకటకటకా చెప్పాం. ఇవన్నీ ఎక్కడున్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఉన్నాయి చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేసింది ఏదైనా ఉందా? లేదు కదా. ఏదన్నా ఆయన మార్క్ ఉందా? ఆయన మార్క్ ఉంది ఏంటంటే దళితులపైన దమనకాండ చేయడం, అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కట్ చేసేయడం, అదేవిధంగా పబ్లిసిటీ, ఇంట్లో కూర్చొని పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే ఇంకా ఆయన చేసింది ఏమీ లేదు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోతే ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుంటున్నారు అందరూ కలిసి. Please subscribe to Leo News for more videos.